మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో భార్యను చంపి ముక్కలు చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన భార్య స్వాతిని ముక్కలుగా నరికిన నేపథ్యంలో అతన్ని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మృతదేహాన్ని ముక్కలు చేసి తల, కాళ్ళు, చేతులు ప్రతాప సింగారం మూసీ నదిలో పడేసినట్లు నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పాడు. దీంతో అతన్ని తీసుకుని వచ్చి మూసీ నదిలో మృతదేహం భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవశేషాలు లభించలేదు. నిజంగానే మూసీ నదిలో అవశేషాలు పడేశాడా లేదా పోలీసులను పక్కదో పట్టించేందుకు మహేందర్ రెడ్డి ఇలా చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే మొత్తం టోల్గా కూడా మీర్పేట్ మర్డర్ మరవక ముందే ఈ యొక్క మేడిపల్లిలో కూడా భర్త సేమ్ మీర్పేట్ మర్డర్ తలపించేలా అయితే భార్య స్వాతిని ముక్కలుగా నరికి ఈ యొక్క ప్రతాప సింగారం ఏదైతే ఉందో దాని లోపల పడేయడం జరిగింది మనం చూస్తున్నాం. అయితే డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం టోల్గా ఏ విధంగా సెర్చ్ చేస్తున్నాయి, ఆ బాడీలో ఉండేటటువంటి ఈ యొక్క బాడీ పార్ట్స్ను ఇక్కడ తీసుకొని వచ్చేసి మహేందర్ స్వాతి బాడీ పార్ట్స్ని ఇక్కడ పడేసిన క్రమం లోపల డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాడీ అవశేషాల గురించి కాళ్ళు, చేతులు, ఆ తల భాగము ఒక కవర్లో తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన క్రమం లోపల అయితే వాటిని ఇక్కడ పడేయడం జరిగింది. కాబట్టి వాటి కొరకు ఈ యొక్క డిఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి దృశ్యాలను మనము చూసుకోవచ్చు. మొత్తం డిఆర్ఎఫ్ బృందాలు ఈ యొక్క అవశేషాల లభ్య గురించి చూస్తూ ఉన్నారు. మనం ఎక్కడ చూసుకున్నా అని అయితే ఈ యొక్క డిఆర్ఎఫ్ బృందాలను చూస్తూ ఉన్నాం. డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమం లోపల మొత్తం ఇక్కడ ఈ యొక్క ప్రాంతం మొత్తం టోల్గా కూడా గాలిస్తున్నారు. నిన్న జరిగింది కాబట్టి నిన్న జరిగిన తర్వాత నిన్న ఇక్కడ పడేసిన తర్వాత అయితే ఎక్కడ కూడా ఇక ఈ అవశేషాలు లభించడం లేదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీనిలో ఇప్పుడు చూసుకుంటే వరద ఉధృతి పెరుగుతూ ఉంది మూసీ లోపల. కాబట్టి ఇక్కడ నుండి ఈ యొక్క అవశేషాలు దొరకడం కొద్దిగా కష్టతరంగా మారింది. అయితే నిందితుడు ఇంత దూరం ప్లేస్ని ఎలా ఎంచుకున్నాడు, ముందే ఈ దాన్ని ఏమైనా రిక్కి నిర్వహించాడా, ఈ విధంగా ఇక్కడ పాడవేస్తే ఎక్కడ ఎవరికి అనుమానం రాదంటూ కూడా ఈ విధంగా చేశాడా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. అయితే అవశేషాలు అయితే మొత్తం టోలుగా బాడీ అయితే మాత్రం దాంట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి బాడీ నీరుతో కూడుకున్న తర్వాత పైకి తేలుతుంది. కానీ అవశేషాలు కాబట్టి అయితే బాడీ ఖచ్చితంగా ఈ యొక్క అవశేషాలు లోపల మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అయితే డిఆర్ఎఫ్ బృందాలు కూడా చూస్తున్నాం, మనం గాలిస్తున్నారు. అక్కడ అయితే మొత్తం టోలుగా తీవ్రంగా శ్రమించి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం టోలుగా ఒక ½ కిలోమీటర్ వరకు కూడా గాలించిన ఇక్కడ ఎలాంటి ప్రయత్నం అయితే వారికి లభించలేదనే తెలుస్తుంది. ఎందుకంటే చాలా సేపటి నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నం మొత్తం శూన్యంగా కనిపిస్తుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఈ యొక్క అవశేషాలు దొరకడం కష్టతరంగా మారింది. కాబట్టి ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా ఈ యొక్క మొత్తం టోలుగా ఇక నది ఏదైతే ఈ యొక్క మూసీ నది మనం చూస్తున్నాం ఎగువ నుండి కూడా ఉధృతంగా ప్రవహిస్తూ వస్తుంది. కాబట్టి అది కొద్దిగా కష్టతరంగా మారింది అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. వరద రావడం వలన అవశేషాలు లోపల మునిగిపోయి ఉంటాయి, లేదంటే కొట్టుకొని పోయి ఉంటాయి. కాబట్టి అయితే డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ ఏమైనా కొనాల ప్రాంతంలో ఏదైతే ఇటు ఈ ప్రాంతంలో అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఎక్కడ కూడా ఇది వీళ్ళకు సరి అయిన మొత్తం అవశేషాలు లభించడం లేదు. కాబట్టి అయితే వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ అవశేషాలు కరెక్ట్గా లభించకపోతే సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో అయితే పోలీసులను ఏమైనా తప్పుదోవ పట్టించడానికి మహేందర్ ఇక్కడ పడేశానని చెప్పిందా అనే కోణం లోపల కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాబట్టి ఆ విచారణలో అయితే మొత్తం టోల్గా తెలియాలి, ఖచ్చితంగా ఇక్కడ వేశాడా లేదంటే పోలీసులను కావాలని ఈ విధంగా చెప్పాడా అనేది అయితే తెలియాలి. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.